తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసినటువంటి గ్రూప్ 1 ఫలితాలలో స్టేట్ 62వ ర్యాంక్ సాధించి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి అనుష గారు మనతో ఉన్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి అనుష గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మీ కుటుంబం గురించి అండ్ మీ నేటివ్ ప్లేస్ గురించి ఒకసారి చెప్తారా? నాది ఖమ్మం అండి. సో నేను పుట్టింది చదువుకున్నది ఖమ్మంలోనే. సో మా ఫ్యామిలీ డాడీ ఏమో చంద్రశేఖరరావు గారు బిజినెస్ మ్యాన్. సో మదర్ పద్మావతి హోమ్ మేకర్ అండి. ఓకే, బ్రదర్ ఉన్నారు. సో తనకు ఐఐఎంలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్. ఓకే, మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బిలో 2 times గోల్డ్ మెడలిస్ట్. అవునండి. ఒకసారి మీ గ్రాడ్యుయేషన్ మొత్తం ఎలా జరిగింది, స్టడీ మొత్తం? సో నేను బీటెక్ చేశానండి కంప్యూటర్ సైన్స్లో. తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఆ ఇన్స్పిరేషన్ అనేది నాకు ఎల్ఎల్బిలో కూడా మోటివేట్ చేసింది. సో ఉస్మానియా యూనివర్సిటీలోంచి ఎల్ఎల్బి కంప్లీట్ చేసినప్పుడు నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినందుకు అండ్ డిస్టింక్షన్ వచ్చినందుకు 2 గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే మీరు అంటే రిజల్ట్స్ వచ్చిన రోజు, మనకు ఫస్ట్ జిఆర్ఎల్ ఇచ్చిన రోజు కాదు, ఫస్ట్ మనకు తుది తీర్పు వచ్చిన రోజు, ఆ రోజు లిస్ట్లో మీ పేరు చూసిన తర్వాత మీ ఫీల్ ఏంటి మేడం? చాలా డెఫినెట్లీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి అది. ఎందుకంటే లాంగ్ వెయిట్ తర్వాత ఈ సక్సెస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మోర్ దాన్ హ్యాపీనెస్ ఇచ్చింది, డబుల్ హ్యాపీనెస్ అనవచ్చు. సో అంత హ్యాపీనెస్ లాంగ్ వెయిటెడ్ జర్నీలో రావడం అనేది ఓకే మంచిగా అనిపించింది. ఆ రోజు రిజల్ట్స్ రోజు మీరు ఎక్కడ ఉన్నారు, అంటే కుటుంబంతో ఉన్నారా లేకుంటే బయట? లేదండి, ఆ రోజు నైట్ 1:30కి ఆల్మోస్ట్ 12:30 to 1 మధ్యలో వచ్చాయి రిజల్ట్స్. సో వస్తుంది అనే నమ్మకం ఉంది. ఆ రోజు రిజల్ట్స్ ఇస్తారు అనేది అయితే న్యూస్ ఛానల్స్లో చూసాము. సో వాళ్ళ వెయిట్ చేస్తుండగా రిజల్ట్స్ వచ్చాయి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు, అంటే గ్రూప్ 1కి స్టార్ట్ చేసే ముందులా మీరు ఏం చేసేవారు? నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ చేశానండి గ్రాడ్యుయేషన్ అయిపోగానే. సో ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఫ్యాకల్టీగా స్టార్ట్ చేశాను వర్క్ చేస్తుంటాం అనేది. అలా చేస్తూనే గ్రూప్ 1 కూడా రాశాను. ఓకే, మీరు ఫ్యాకల్టీగా అంటే ఇది కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించిన ఫ్యాకల్టీగానే పనిచేశారా? అవునండి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టీచ్ చేస్తున్నాను. ఓకే, అండ్ గ్రూప్స్కి వాళ్ళకి కూడా నేను మెంటర్షిప్స్ టీచ్ చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ మేడం మీరు అట్లా అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందులో మీరు ఎన్ని ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు? 5 years అయిందండి, ఆల్మోస్ట్గా 5+ years అయింది. మీకు గ్రూప్ 1కి కానీ లేకుంటే ఇటు యూపీఎస్సీ కూడా మీరు అటెంప్ట్ ఇచ్చి ఉంటారు ఆల్రెడీ. సో మీకు రోల్ మోడల్ ఎవరు మేడం? రోల్ మోడల్ అంటే ప్రతి ఒక్క సివిల్ సర్వెంట్ అండి. మనకి దేశంలో చాలామంది సివిల్ సర్వెంట్స్ ఆ చేంజ్ తీసుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రోల్ మోడల్సే చెప్పాలి అంటే. ఎవరు మనం ఒక పర్టికులర్ పర్సన్ చెప్పలేను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్క్ చూపించారు. సో సివిల్ సర్వెంట్ అంటే సర్వీస్ మోటోతో ఎవరు వర్క్ చేసినా వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి.